యాక్సిడెంట్ అయి చనిపోతూ శివన్నారాయణ పిలిపించి దీపే నీ అసలైన వారసురాలు అని అసలు నిజాన్ని చెప్పేసిన దాసు. అదేంటి, దాసుకు యాక్సిడెంట్ అవడమేంటి, శివన్నారాయణతో అసలు నిజం చెప్పడమేంటి, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శ్రీధర్ అయితే అక్కడ నుంచి కాంచన దగ్గర నుంచి బయలుదేరి కావేరి ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళడమే చాలా చిరాగ్గా వెళ్ళి అక్కడ తను వేసుకున్న సూటు అలాగే మెడలోని టై అన్నీ కూడా సోఫాలో గిరాటు కొట్టేస్తూ ఉంటాడు శ్రీధర్. అది చూసి ఒక్కసారిగా కావేరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఆఫీసు నుంచి రావడమే ఎంత చిరాగ్గా వచ్చాడు, అయినా ఈరోజు ఎవరిని సీఈఓ చేశారు అనేది తెలుస్తుంది కదా, జ్యోత్స్నను ఏమైనా సీఈఓని చేశారా ఏంటి, అయినా ఎవరిని సీఈఓని చేస్తే ఈయనకెందుకు ఇంత చిరాగ్గా ఎందుకున్నారు, సరే వెళ్ళి అడుగుదామని చెప్పేసి హాల్లో ఉన్న శ్రీధర్ దగ్గరికి కావేరి అయితే వస్తుంది. వచ్చి ఏంటండి రావడంతోనే అంత చిరాగ్గా ఉన్నారేంటి, ఏం జరిగింది బోర్డు మీటింగ్లో అని చెప్పేసి అంటూ ఉంటుంది కావేరి. ఏంటి జరిగేది, అసలు ఈ తలతిక్క దీప ఉంది కదా, ఈ దీపకి తను ఏం చేస్తుందో లేదో తెలిసి చేస్తుందో లేదంటే తెలియక చేస్తుందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి దీపను తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఏం జరిగిందని కడుపుతో ఉన్న దీపను మీరు తిడుతున్నారు అని చెప్పేసి కావేరి అంటూ ఉంటుంది. కడుపుతో ఉందని మనం అనుకోవడమే, ఆవిడగారు మాత్రం కడుపుతో ఉన్నట్లే ఫీల్ అవ్వడం లేదు, ఇంకా పెళ్లి కానట్టుగానే ఫీల్ అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. అబ్బాబబ్బా అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఇదిగో జ్యోత్స్నని సీఈఓ చేద్దామని మామయ్య గారు ఫస్ట్ అన్నారు, సరే అగ్రిమెంట్ రెడీ చేసేసరికి జ్యోత్స్నని సీఈఓగా వద్దని వేరే వాళ్ళని సీఈఓగా చేద్దాము అని దీపని సీఈఓ చేద్దామని పిలిపించాడు దశరథ. అసలు దశరథకి దీప ఎందుకు గుర్తొచ్చిందో నాకు అర్థం కావటం లేదు. సరే పిలిపించాడు అనుకో, ఓట్లు పోటీ పెట్టారు, ఓట్లలో కూడా ఇద్దరికీ కూడా సమానంగా వచ్చింది. ఇప్పుడు మామయ్య గారు ఏమన్నారు, ఇద్దరికి ఒక బ్రాంచ్ని అప్పచెప్తాను నేను, నష్టాల్లో ఉన్న బ్రాంచ్ని, ఆ బ్రాంచ్ని ఎవరైతే 2 వారాల్లోగా పైకి తీసుకుని వస్తారో కస్టమర్స్ వచ్చేలాగా చేస్తారో వాళ్ళనే నేను పర్మనెంట్ సీఈఓగా చేస్తాను జ్యోత్స్న రెస్టారెంట్కి అని మామయ్య గారు అన్నారు అని చెప్పేసి శ్రీధర్ చెప్తూ ఉంటే, బాగానే ఉంది కదండి ఐడియా, ఇందులో మీరు చిరాకు పడాల్సిన విషయం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే, కావేరి గారు ఆగండి చెప్తున్నాను కదా, పూర్తిగా వింటేనే ఏదైనా సరే మీకు అర్థమవుతుంది, ఇలా జరుగుతుంది కదా. అప్పుడు దీప కూడా సరే అంది. కానీ ఈ జ్యోత్స్న ఉంది చూసావు, ఎప్పుడు ఎవరి జీవితంలో పుల్ల పెడదామా, ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని దూరం చేద్దామా అనే దాని ఆలోచనలన్నీ కూడా, దాన్ని నా మేనకోడలని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గేస్తుంది అని చెప్పి శ్రీధర్ అంటూ ఉంటాడు. అయ్యో ఏమైందండి, ఏం చేసింది జ్యోత్స్న అని అంటూ ఉంటే, అక్కడ ఒక కండిషన్ పెట్టింది. ఏంటో కండిషన్ తెలుసా, దీప కార్తీకులు ఇద్దరు కూడా ఈ 2 వారాలు చాలా దూరంగా ఉండాలని, దీప ఒక ఇంట్లో ఉంటే కార్తీక్ ఇంకొక ఇంట్లో ఉండాలని, లేదంటే కార్తీక్ ఇచ్చే సూచనలు సలహాలతో దీప గెలుస్తుందనే భయంతో జ్యోత్స్న ఇలాంటి కండిషన్ పెట్టింది అని కావేరికి చెప్పడంతో శ్రీధర్ ఒక్కసారిగా కావేరి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటండి, దీపా కార్తీక్ భార్యాభర్తలు కలిసి ఉండకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి అంటూ ఉంటే, నేను కూడా అదే అన్నాను అక్కడ, కానీ నా మాట ఎవరు పట్టించుకుంటున్నారు, వాళ్ళ ఇష్టానికే వదిలేశారు మామయ్య గారు, కానీ జ్యోత్స్న మాత్రం దీపను బాగా రెచ్చగొట్టి ఎలాగైనా సరే పందానికి ఒప్పుకునేలాగా చేసింది అని చెప్పడంతో, జ్యోత్స్న మామూలుది కాదండి, ఎప్పుడు కార్తీక్ మీదే ఉంటుంది కన్ను, ఎప్పుడు కార్తీక్ దీపలు విడిపోతారా, వాళ్ళిద్దరు కలిసి ఉందామా అని చెప్పేసి జ్యోత్స్న ఆరాటపడుతూ ఉంటుంది. అన్నీ తెలిసి మీరెలా ఒప్పుకున్నారు అని చెప్పి శ్రీధర్ని కావేరి అంటూ ఉంటుంది. నా మాట ఎవరు వింటున్నారు చెప్పు, అక్కడ పెద్ద అయిన మాటకే లెక్కలేదు, నా మాటకి ఇంకేం లెక్క ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే, నాకు వేడి నీళ్ళు పెట్టావా, నాకు చాలా చిరాగ్గా ఉంది, ఫస్ట్ స్నానం చేయాలి అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు శ్రీధర్. కానీ చాటున ఉండి ఇదంతా కూడా వింటూ ఉంటాడు కాశీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి, దీపక్కని కార్తీక్ బావని జ్యోత్స్నక్క ఇంత ఇబ్బంది పడుతుందా, ఇంత ఇబ్బంది పెడుతుంటే అందరూ కూడా ఎందుకు చూస్తూ ఉన్నారు, అసలు ముందు నాన్నకు చెప్పాలి ఈ విషయాన్ని, నాన్నైనా కనీసం జ్యోత్స్నక్కకి అర్థమయ్యేలాగా చెప్తారు అని చెప్పి ఇంకా
దాసుకైతే ఫోన్ చేస్తాడు కాశీ. చేసి, నాన్న ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇక్కడే ఉన్నానురా కాశీ, చెప్పు ఏంటి ఎలా ఉన్నారు, కోడలు బాగుందా, నువ్వు బాగున్నావా, తిన్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, నాన్న నేనంతా బాగానే ఉన్నాను, కానీ దీపక్క పరిస్థితి అసలు ఏమీ బాగోలేదు. ఇక జ్యోత్స్న అక్క దీపక్కని చాలా ఇబ్బంది పెడుతూ ఉంది. ఇదిగో బావకి కూడా 15 రోజులు నువ్వు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టిందంట. అక్క ఎంత బాధపడుతుందో ఏంటో, నువ్వు ఒకసారి జ్యోత్స్నక్కతో మాట్లాడు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటే, సరేరా నేను మాట్లాడతాను అని చెప్పేసి దాసు అయితే అంటూ ఉంటాడు. ఇంకా దాసుతో కాశీ జరిగిందంతా చెప్పేసరికి దాసు అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఫోన్ అయితే కట్ చేస్తాడు. జ్యోత్స్న, నీ ఆగడాలు రోజు రోజుకు కూడా ఎక్కువైపోతున్నాయి. నేను ముందే చెప్పాను దీపజోలికి వెళ్ళవద్దు, దీపజోలికి వెళ్ళావంటే మాత్రం నేను ఊరుకోను అని చెప్పేసి నీకు ముందే చెప్పాను. అయినా నా మాటలు లెక్క చేయకుండా నువ్వు దీపని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా నువ్వు ఇన్వాల్వ్ అయ్యావు. ఎందుకంటే వాళ్ళని 15 రోజులు దూరంగా ఉంచి ఈలోపు నువ్వు కార్తీక్కి దగ్గర అవ్వాలని చూస్తున్నావేమో. నీ ఎత్తు నేను పారనివ్వను, నిన్ను కార్తీక్కి దగ్గర అవ్వనివ్వను. ఇప్పుడే నేను శివన్నారాయణ గారికి నిజం చెప్పి నేను ఎలాగైనా సరే నిన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయేలాగా చేస్తాను అని చెప్పేసి దాసు అనుకుంటూ ఇంకా హడావిడిగా శివన్నారాయణ ఇంటికైతే బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దాసు ఆలోచిస్తూ ఉంటాడు, ఈ జ్యోత్స్నని ఇంకా నేను భరించలేను. ఇప్పటి వరకు నా కూతురు కదా అని చెప్పేసి తను ఏం చెప్పినప్పటికీ కూడా, ఏం చేసినప్పటికీ కూడా ఓర్పు పట్టాను. కానీ అసలే దీపజోలికి వెళితే మాత్రం నేను అసలు ఊరుకోను అని చెప్పి కోపంగా నడుచుకుంటూ ఫాస్ట్గా వెళుతూ ఉన్న దాసుని ఒక్కసారిగా కారు వచ్చి ఢీ కొట్టడంతో దాసు అక్కడికక్కడ పడిపోతాడు. రక్తపు మడుగులో మునిగిపోతాడు దాసు. అలా స్పృహ లేకుండా రోడ్డు మీద పడిపోయి ఉన్నప్పుడు కారు అయితే ఢీ కొట్టి వెళ్ళిపోతుంది. ఇంకా దాసు స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఎవరో పక్కన వాళ్ళు, దారిని పోయే వాళ్ళైతే దాసుని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఇంకా కాశీకి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది దాసుకి యాక్సిడెంట్ అయ్యిందని. అప్పుడే ఇంకా కాశీ పరిగెత్తుకుంటూ స్వప్నని తీసుకొని దాసుని అడ్మిట్ చేసిన హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళి, సిస్టర్ ఇక్కడ దాసు అని చెప్పేసి అడ్మిట్ చేశారు, యాక్సిడెంట్ కేసు, ఎక్కడున్నారో చెప్తారా అని చెప్పి సిస్టర్ని అడిగేసరికి సిస్టర్ అయితే దాసు ఉన్న రూమ్ అయితే చూపిస్తుంది. చూపించేసరికి ఒక్కసారిగా దాసు ఉన్న పొజిషన్ చూసి కాశీ షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. నాన్న ఏంటి నాన్న ఈ పరిస్థితి అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, అరే కాశీ, నా కోసం వచ్చావారా, నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పావు కదా జ్యోత్స్నతో మాట్లాడమని, దీపక్ని ఇబ్బంది పెడుతుందని. అలా మాట్లాడదు అని నేను ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఎదురుగా వస్తున్న కారుని నేను చూసుకోలేదురా, అందుకే ఈ పరిస్థితిలో ఉన్నాను. అరే కాశీ, నేను బ్రతుకుతానో చనిపోతానో నాకు తెలియదు, కానీ చనిపోయే ముందు నా చివరి కోరిక అనుకొని నాకు ఒక హెల్ప్ చేస్తావా అని చెప్పి దాసు అయితే అంటూ ఉంటాడు. మావయ్య గారు ఏంటా మాటలు అని చెప్పి ఇంకా స్వప్న అయితే అంటూ ఉంటుంది. అమ్మ స్వప్న, మీ ఇద్దరు ఎప్పుడూ కూడా ఇలాగే కలిసి ఉండాలి. నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలీదు. అరే కాశీ, నాకు ఒక హెల్ప్ చేయరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, చెప్పు నాన్న, ఏం చేయమంటావు అని చెప్పేసి కాశీ అయితే అంటూ ఉంటాడు. వెంటనే శివన్నారాయణ గారిని నా దగ్గరికి రప్పించరా, నేను ఆయనతో మాట్లాడాలి. నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు, నేను చనిపోయే ముందు ఆయనకు ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి శివన్నారాయణని పిలిపించమని దాసు అయితే కాశీకి చెప్తాడు. దాంతో కాశీ ఆలోచిస్తూ ఉంటాడు. అదేంటి, ఏమైనా మాట్లాడాలి అనుకుంటే చనిపోయేటప్పుడు కన్న కూతురుతోనో లేదంటే కన్న కొడుకుతోనో తన భార్యతోనో ఎవరైనా మాట్లాడతారు, కానీ నాన్నేంటి శివన్నారాయణ తాతతో మాట్లాడతానంటున్నాడు, శివన్నారాయణ తాత దగ్గర నాన్న దాచిన నిజమేముంటుంది అని చెప్పేసి కాశీ ఆలోచించుకుంటూనే ఇంకా శివన్నారాయణకి అయితే ఫోన్ చేస్తాడు కాశీ. ఇంకా అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చేసరికి శివన్నారాయణ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనేసరికి, నేను కాశీని తాతయ్య, దాసు కొడుకుని అనడంతో ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా నువ్వు నాకు ఫోన్ చేసావేంటి అని చెప్పి శివన్నారాయణ కోప్పడుతూ ఉంటే, తాత కోప్పడకండి, నేను మీకు ఒక విషయం చెప్దామని చేశాను అని చెప్పి కాశీ అయితే అంటూ ఉంటాడు. ఏంటి చెప్పు, చెప్పి మీ గ్రానీతో ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే నాతో కాదు మాట్లాడేది అని చెప్పి శివన్నారాయణ అంటూ ఉంటాడు. అది కాదు తాత, మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యింది, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, అయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, నేను మీతో మాట్లాడాలి అని చెప్పి నన్ను లాస్ట్ కోరిక కోరారు. ఎలాగైనా సరే శివన్నారాయణ గారిని
పిలిపించండి, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి అంటున్నారు. అందుకే మీకు ఫోన్ చేశాను తాత అని చెప్పడంతో ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా కాశీ, మీ నాన్నకు యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి అంటూ ఉంటే, అవును తాత, ఇదిగో అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాము, మీతో మాట్లాడాలి అంటున్నారు, కొంచెం అర్జెంటుగా రండి తాత అని చెప్పడంతో ఎవ్వరికీ చెప్పకుండా శివన్నారాయణ అయితే ఇంకా ఫోన్ రావడంతో హడావిడిగా బయలుదేరి దాసు దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి ఏరా కాశీ, ఏడు మీ నాన్న ఎక్కడున్నాడు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి కాశీని అడిగేసరికి, అదిగో ఆ రూమ్లో ఉన్నాడు తాత, వెళ్ళు తాత అని చెప్పేసి అంటాడు కాశీ. ఇంకా దాసు రూమ్లోకి అయితే వెళ్తాడు శివన్నారాయణ. వెళ్ళి డోర్ క్లోజ్ చేసి దాసు 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 అని చెప్పి శివన్నారాయణ పిలిచేసరికి ఒక్కసారిగా స్పృహలోకి వస్తాడు దాసు. స్పృహలోకి వచ్చి, సార్ వచ్చారా, నేను మీకోసమే నా ప్రాణంతో ఇలా ఉన్నానేమో, మీకు ఒక నిజం చెప్పాలి, ఆ నిజం చెప్పిన తర్వాత నేను చనిపోయినప్పటికీ కూడా నాకేమీ ఉండదు, కానీ ఆ నిజం చెప్పకుండా చనిపోతానేమోనని నాకు చాలా భయమేసింది. ఆ దేవుడు ఈ నిజం చెప్పడం కోసమే నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడేమో అని చెప్పి అంటూ ఉంటే, దాసు ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకో, తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి శివన్నారాయణ అంటూ ఉంటాడు. లేదు సార్, నేను మీతో ఇప్పుడే నిజం చెప్పాలి, అందుకే కాశీతో మీకు కబురంపాను మిమ్మల్ని పిలిపించమని, నేను మీతో మాట్లాడాలి సార్ అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో దాసు, నీ పరిస్థితి ఏం బాగోలేదు, మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అని చెప్పి శివన్నారాయణ అంటూ ఉంటాడు. సార్ లేదు సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి నాకు మీతో మాట్లాడే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. అయితే సరే దాసు చెప్పు, ఏం మాట్లాడాలి నాతో, ఏంటా నిజం అని చెప్పేసి శివన్నారాయణ అడిగేసరికి, సార్ ఈ నిజం చెప్పే ముందు మీరు నన్ను క్షమించాలని ఒక మాట ఇవ్వండి నాకు అని చెప్పి దాసు అంటూ ఉంటే, అదేం లేదు దాసు, నేను నిన్ను క్షమించాను సరేనా, ఏం చెప్పాలో చెప్పు నువ్వు నాకు అని చెప్పి శివన్నారాయణ ప్రశాంతంగా అడిగేసరికి ఇంకా దాసు జ్యోత్స్న గురించిన మొత్తం స్టోరీని, అసలు నిజాన్ని శివన్నారాయణకి చెప్పేస్తాడు దాసు. ఏంటి దాసు నువ్వు మాట్లాడేది, జ్యోత్స్న వారసురాలు కాదా, దీప నా వారసురాలా, దీపే నా మనవరాలా అని చెప్పి శివన్నారాయణ అంటూ ఉంటాడు. అవును సార్, మా అమ్మ చేసిన పాపానికి ఇలా పిల్లలనేది మారిపోయారు, నేను ఆ రోజే ఆపాల్సింది, కానీ ఆపే పరిస్థితిలో నేను లేను. ఆ తర్వాత వైజాగ్ నుండి రావడానికి చాలా ట్రై చేశాను, కానీ నాకు కుదరక నేను వచ్చేసరికి ఇదిగోండి ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఇంకా నేను వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశాను, కుబేర్ ఎక్కడున్నాడా అని కనుక్కున్నాను, చివరికి దీపే వారసురాలని తెలుసుకున్నాను. ఆ వారసురాలు అని తెలుసుకున్న తర్వాతే నేను ఎక్కడ నిజం చెప్పేస్తానో అని నా కన్న కూతురే నా తల మీద కొట్టి నన్ను చంపాలని చూసింది. అందుకే ఈ నిజం నేను ఎవరికి చెప్పలేకపోయాను, పైగా నాతో ఒట్టు కూడా వేయించుకుంది. మీకు గుర్తుందా, ఒకసారి జ్యోత్స్న నా చేతులు పట్టుకుని బ్రతిమలాడుతూ ఉంటే, దాసు చేతులు పట్టుకుని బ్రతిమలాడాల్సిన అవసరం నీకేంటి జ్యోత్స్న అని చెప్పి మీరు అడిగారు. ఇందుకే సార్ ఆ రోజు కూడా నేను వారసురాలు కాదు అనే నిజాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పి నా చేతులు కాళ్ళు పట్టుకుంది జ్యోత్స్న అని చెప్పడంతో శివన్నారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. దాసు నువ్వు చెప్పేది నిజమేనా అని అంటూ ఉంటే, అవును సార్, నేను చెప్పేది అక్షరాల నిజం, చనిపోతే కూడా మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే మీరు అన్నయ్యని అడగండి, లేదా కార్తీక్ని అడగండి, దీపని అడగండి, వీళ్ళ ముగ్గురికి కూడా నిజం తెలుసు అని చెప్పేసి శివన్నారాయణతో దాసు చెప్పేసరికి ఒక్కసారిగా శివన్నారాయణకి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి దాసు, వీళ్ళందరికీ నిజం తెలుసా, నిజం తెలిసే జ్యోత్స్నను ఏం చేయకుండా సైలెంట్గా ఉన్నారా అని చెప్పి శివన్నారాయణ అంటూ ఉంటాడు. లేదు సార్, సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితుల్లో వాళ్ళున్నారు, ఎందుకంటే అసలు నిజం సుమిత్ర వదినకు తెలిస్తే తను ప్రాణాలతో ఉండదు. డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారంట కదా, ఆవిడ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేలా చూడమని, అందుకనే తనకేం కాకుండా ఉండాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా నిజాన్ని వాళ్ళ మనసుల్లోనే దాచుకున్నారు. ఇప్పుడు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ నిజం చెప్పకుండానే చనిపోతే
నా ఆత్మ శాంతించదు. అందుకే చనిపోయే ముందైనా సరే మీకు నిజం చెప్పి నా పాపాన్ని నేను ప్రక్షాళన చేసుకుందామని అనుకున్నాను అని చెప్పి దాసు అనేసరికి, సరే దాసు, నాకు విషయం చెప్పావు కదా, ఆ జ్యోత్స్నని నేనేం చేయాలో నేను అది చేస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకో. నీ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చైనా పర్లేదు, నేను భరిస్తాను. నేను చూస్తాను నిన్ను అని చెప్పి శివనారాయణ దాసుకు మాట ఇచ్చి ఇంకా హాస్పిటల్లో ఫీజు అంతా కట్టి కూడా శివనారాయణ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి జ్యోత్స్నా జ్యోత్స్నా అని చెప్పేసి చాలా గట్టిగా కేకలు వేస్తూ ఉండేసరికి జ్యోత్స్న అయితే అప్పుడే తన రూమ్లోంచి బయటికి వస్తుంది. ఏంటి ఈయన జ్యోత్స్నని అంత పెద్దగా కేకేస్తున్నాడు అని చెప్పి పారిజాతం కూడా బయటికి వస్తూ ఉంటే ఇంకా జ్యోత్స్న అయితే ఏమైంది, ఎందుకింత గట్టిగా అడుస్తున్నాడు తాత అని అనుకుంటూ కిందకైతే వస్తూ ఉంటుంది. ఇంకా పారిజాతం జ్యోత్స్న ఇద్దరు కూడా పక్కపక్కనే నడిచి వస్తూ ఉంటే శివనారాయణ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఏంటి తాత, ఎందుకంత గట్టిగా అరిచావు, నెమ్మదిగా పిలిస్తే రాననుకున్నావా అని చెప్పి జ్యోత్స్న అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న అలాగే పారిజాతం ఇద్దరిది కూడా చంపలు వాయించేస్తాడు శివనారాయణ. అయ్యో ఏంటండి నన్ను కొడుతున్నారు, నేనేం చేశానండి అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే, నువ్వే చేశావు, మొత్తం కూడా నువ్వే చేశావు. నా మనవరాల్ని మార్చి నా మనవరాల్ని ఎక్కడో పేదరికంలో పెరిగేలాగా చేశావు. కానీ నీ మనవరాల్ని ఈ ఇంటికి వారసురాలను చేయాలనుకున్నావు అని అసలు నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా బయటకు చెప్పేస్తాడు శివనారాయణ. దాంతో ఒక్కసారిగా పారిజాతం అలాగే జ్యోత్స్నాలకైతే దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఎలా తెలిసింది నిజం అన్నట్లుగా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంటి మీ ముఖాలు మీరే చూసుకుంటున్నారు, ఇంత జరిగిన తర్వాత మిమ్మల్ని ఎలా ఉంచుతాననుకున్నారు ఇంట్లో? ఏ జ్యోత్స్న, కనీసం నీకు మనస్సాక్షి ఉండాలి కదా, మా తాత నన్ను ఇలా పెంచాడే, మా మమ్మీ నన్ను చాలా అపురూపంగా చూసిందే, వాళ్ళని ఎలా మోసం చేయగలను అని నీకు అనిపించలేదా? నువ్వు నిజాయితీ గలదానివైతే ఆ రోజే నేను వారసురాల్ని కాదు అనే విషయాన్ని బయట పెట్టేదానివి. ఎప్పుడైతే నీకు నిజం తెలిసిందో ఆ రోజే నువ్వు నిజం బయట పెట్టేదానివి. కానీ ఇద్దరు కూడా ఎక్కడికి పోతుంది మీ మోసం? ఎలాగైనా పారిజాతం మనవరాలివే కదా, పారిజాతం మనవరాలివి కాబట్టే ఆ మోసపు బుద్ధులన్నీ నీకొచ్చినాయి. నాకు నిజం తెలిసిన తర్వాత మీ ఇద్దరిని ఎలా ఉండనిస్తాననుకున్నాను ఇంట్లో అని చెప్పి ఇద్దరిని కూడా అరెస్ట్ చేయిస్తాడు పోలీసులను పిలిపించి శివనారాయణ. దాంతో ఒక్కసారిగా పారిజాతం అలాగే జ్యోత్స్నకైతే చుక్కలు కనబడుతూ ఉంటాయి. ఏంటి గ్రాని, అసలు ఎలా తెలిసింది నిజం తాతకి అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటే, ఏమోనే బాబు, నాకు కూడా అర్థం కావటం లేదు. ఇలా సడన్గా వచ్చి ఇంట్లోంచి గెంటేస్తాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మన బ్రతుకు చిప్ప బ్రతికేనా, ఇంకా జైల్లోనేనా మన బ్రతుకు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న దాసుని కలిసి అసలు విషయమైతే తెలుసుకుంటాడు శివనారాయణ. చనిపోయే ముందు దాసు శివనారాయణకి దీపే నీ మనవరాలు అని అసలు నిజాన్ని చెప్పేస్తాడు. శివనారాయణ జ్యోత్స్నని అలాగే పారిజాతాన్ని ఇద్దరిని కూడా అరెస్టు చేయించి ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.